పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఎన్నికలపై జగన్ ఎంపీ అవినాష్ మాట్లాడటం సిగ్గుచేటు. గత కొన్నేళ్లుగా పులివెందుల్లో ఓటు వేసే పరిస్థితి లేదన్న ఎమ్మెల్సీ రవిచంద్ర. నేడు సినీ నిర్మాతలతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు భేటీ. సమావేశంలో పాల్గొనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన హోంమంత్రి స్పీకర్. ప్రాజెక్టు ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారని స్పష్టం. సీఎం డిప్యూటీ సీఎంల అపాయింట్మెంట్ కోరిన నిర్మాతలు త్వరలో ఏర్పాటు చేస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. కృష్ణా జిల్లా చల్లపల్లిలో కేడీసీసీ బ్యాంక్ కొత్త భవనం ప్రారంభోత్సవం. ప్రారంభించిన మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. నెల్లూరులో ఆన్ వీల్స్ వాహనాలను ప్రారంభించిన మంత్రి నారాయణ. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. కృష్ణా జిల్లా పెడంలో రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. కాకినాడలో బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడలు వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పుతుందన్న ఎమ్మెల్యే చినరాజప్ప. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ రాయితీపై ప్రభుత్వం జీవో విడుదల హర్షం వ్యక్తం చేసిన తూర్పుగోదావరి జిల్లా పులుగుర్తి చేనేత కార్మికులు. తూర్పుగోదావరిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బత్తుల. గత ప్రభుత్వంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉండేదని విమర్శ. ప్రకాశంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో చంద్రబాబు పాలనలో మోసం తప్ప ఏమీ కనపడదన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్. తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటన. యాత్రలో పాల్గొంటారని బీజేపీ నేత శ్రీనివాస్ వెల్లడి. జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా కాపాడుతున్నారు. 11 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఎలా ఉన్నారని ప్రశ్నించిన నారాయణ. రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశం కోసం నాయనమ్మ తండ్రిని పోగొట్టుకున్నారని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం తరఫున విచారణ చేస్తున్నాం. విచారణపై సిట్ అధికారులే నిర్ణయిస్తారన్న మంత్రి శ్రీధర్బాబు. బీజేపీ ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్. ప్రజా తీర్పును దొంగిలించి అధికారంలోకి వచ్చిందని విమర్శ. గుంటూరులో సందడి చేసిన తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నోతక్కి గ్రామానికి చెందిన వ్యక్తితో అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం. హైదరాబాద్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సన్మాన సభ. ఎన్నికల్లో విజయం సాధించిన వారిని సన్మానించిన కొలన్ హనుమంతరెడ్డి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత సమావేశం. బీసీ రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు. కీలక ఆధారాలతో రెండో ఛార్జిషీట్ దాఖలు. సృష్టి కేసులో మరో కొత్త కోణం. పేరు మార్చుకొని నమ్రతగా చలామణి. విడతల రజనీపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు. మాజీ మంత్రిపై నిప్పులు చెరిగిన అసంతృప్తి నేతలు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణపై దర్యాప్తు జరపాలన్న స్టాలిన్.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ వివాదానికి ముందస్తు పరిష్కారం అవసరమని వివరణ.